చదువుల తల్లి సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు 193వ జయంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం, మహిళా సంఘం, ఉద్యోగుల సంఘం, యువజన సంఘం, కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు 193 సంవత్సరాల క్రితం స్త్రీలకు విద్య నిషేధించిన రోజుల్లోనే తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే దగ్గర విద్య అభ్యసించి 52 పాఠశాలలు నెలకొల్పి మహిళలను చైతన్యం చేసినటువంటి గొప్ప ఉపాధ్యాయురాలు. ఆమె జయంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా చేయాలని, అసెంబ్లీలో పార్లమెంట్లో విగ్రహాన్ని పెట్టాలని మహిళా బిల్లు పెట్టడం శుభదాయకమే. దాంతోపాటు బీసీ మహిళలకు కూడా సబ్ కోటా ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. 193వ జయంతి సావిత్రిబాయి పూలే గారిది బీసీ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో క్లాక్ టవర్లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు భారతదేశంలోనే మరి సావిత్రిబాయి పూలే గారు స్త్రీ విద్యా అభివృద్ధి కోసము ఎంతో కృషి చేసిన తొలి తరం మహిళ సావిత్రిబాయి పూలే గారు మరి కుల మతాలకు అతీతంగా స్త్రీ పురుషులకు భేదం లేకుండా విద్యను అభ్యసించాలని చెప్పేసి ఆమె సమాజమైన హక్కు ఉంటుంది అని చెప్పేసి పోరాటం చేసిన మహోన్నతమైన శక్తి స్వరూపిణి ఆమె. అందరూ చదువుకోవాలి, సమానంగా ఉండాలని చెప్పేసి ఆమె అనుక్షణము తప్పించిన వ్యక్తి ఆమె సామాజిక విప్లవ ఒక శాంతి మూర్తి, మాతృమూర్తి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆమె ఈరోజు 1981 జనవరి 3వ తేదీన మరి మహారాష్ట్ర సతారా నవాగ్రామ్లో జన్మించడం జరిగింది. ఆమె అతి చిన్న వయసులోనే మరి జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకోవడం జరిగింది. ఆమె ఆ రోజుల్లోనే మరి జ్యోతిరావు పూలే గారు ఒక గొప్ప ఆలోచన చేసిండ్రు. ఏంటంటే సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు చదువెందుకు రాకూడదు, చదువుకోవడం ఎందుకు చదువుకుంటలేరు, ముందు నా ఇంట్లో నుంచే ప్రారంభిస్తానని చెప్పేసి తన ప్రోత్సాహంతో తన భార్యకే చదువు నేర్పించి ఇద్దరు కలిసి ఒక బాలికల కోసం ఒక పాఠశాలను నిర్మించి బాలికలకు చదువు నేర్పించిన మహోన్నతమైన మరి వ్యక్తులు జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు. మరి ఈరోజు మరి స్త్రీజాతికి ఒక స్ఫూర్తిగా సావిత్రిబాయి పూలే ఈరోజు నిలిచినది. ఆమెను మనం స్ఫూర్తిగా తీసుకొని మరి మహిళలంతా కూడా ముందుకెళ్తుండ్రు. ఈరోజు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందినంటే విద్య ఉండబట్టే. విద్య అన్నిటికీ మూలం. ప్రపంచం అభివృద్ధి కావాలంటేనే విద్య కావాలి. ఒక కుటుంబం అభివృద్ధి పడాలంటేనే విద్యతో ఉన్న మహిళ ఇంటి ఇల్లాలైతేనే కుటుంబం అంతా బాగుపడుతుంది. కుటుంబం సమాజంలో చదువుకున్న మహిళలు ఉన్నారంటేనే దేశం బాగుపడుతుందని చెప్పేసి ఒక నినాదంతో జ్యోతిరావు పూలే గారు మరి సావిత్రిబాయి పూలే గారికి మరి చదువు నేర్పించి ఈరోజు ఆమెని మనందరం కూడా మహిళా సంఘాలందరూ ఇక్కడికి వచ్చేసి ఆమెను స్మరించుకోవడం జరిగింది. ఆ రోజు జ్యోతిరావు పూలే మహిళలకి విద్య ఎంత అవసరమో ఆ రోజు ఉన్నటువంటి సామాజిక కట్టుబాటు ఒంటింటి కుందేలుగా చూసినటువంటి స్త్రీలని తను మొట్టమొదట తన ఇంటి నుంచే చైతన్యం రావాలని తన భార్యకే చదువు చెప్పించి ఇవాళ ఏ ఆయుధమైనా కూడా ఒక విధ్వంసాన్ని ఒక యుద్ధాన్ని కోరుకుంటా కానీ అక్షరం అనే ఒక ఆయుధమే మనిషికి నాగరికతను నేర్పుతుంది, ఎలా పెరగాలో ఎలా జీవించాలో మనుగడను నేర్పుతుంది. కాబట్టిగా అప్పుడున్నటువంటి మానసత్వం సంఖ్యలను మహిళలు తెంచుకోవాలంటే విద్య ఒకటే ముఖ్యమైన ఆయుధం అని తెలుసుకొని తన ఇంటి నుంచి మొదలుపెట్టి తన భార్యని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది ఇవాళ సమాజంలో మహిళలు అనేక రంగాల్లో ముందుకు వెళ్తున్నారంటే ఆ రోజు జ్యోతిరావు పూలే తన భార్యని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా చేసి ఆమె నడిపించేటువంటి బడులు స్థాపించి ఇవాళ ఆ రోజు చేసిన విత్తనమే ఇవాళ మహావృక్షమై ఇవాళ ఇలా అవుతుంది. కాబట్టిగా రాబోయే తరాలకి మనం ఇట్లాంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రని స్మరించుకోవడం వాళ్ళ గురించి తెలపాల్సిన బాధ్యత ఎంత ఈ తరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.